హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఎక్కడున్నా అనుకుంటారా, గిఫ్ట్ షాప్ దగ్గర. ఎందుకు ఏంటి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక ఫోటో ఫ్రేమ్ కోసం అయితే నేను ఇక్కడ బ్లడ్ తీసుకుంటున్నాను. అంటే ఏదో ఒక చెప్పాలి కదా, అంటే ఫ్రేమ్ కోసం అంటే బ్లడ్ తీసుకోరు కదా. సారీ, నాలాగా మీరు ఎవరు చేయకండి. అంటే ఫోటో ఫ్రేమ్ వాళ్ళు అక్కడనే తీసుకుంటారు, కానీ అక్కడ నాకు అవైలబుల్ లేదు. అందుకోసమే నాకు తెలిసిన హాస్పిటల్ ఉంటే అక్కడికి వచ్చి తీసుకుంటున్నాను అనమాట బ్లడ్. సో శాంపిల్ కావాలంటే మళ్ళీ శాంపిల్ కోసం అయితే హాస్పిటల్కి వచ్చి ఆ బ్లడ్ తీసుకొని మళ్ళీ అక్కడ ఇచ్చేస్తున్నాం అనమాట. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. అంటే సెలెక్ట్ చేసుకుంటున్నా, నేను కూడా ఆలోచిస్తున్నా ఏది ఇవ్వాలి ఏంటి అనేది. సో ఇంకా ఏంటి అనేది బ్లడ్తోనే చేస్తారా, ఇంకేదైనా కలుపుతారా అని డిస్కస్ చేస్తున్నాం మేము అక్కడ. ఇంకొక బ్లడ్ ఆర్ట్తో పాటు ఇంకోటి కూడా సెలెక్ట్ చేసుకున్నాం, ఆ ఫ్రేమ్ కూడా కావాలని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మేము థియేటర్, అంటే హోమ్ థియేటర్ కోసం అయితే వెళ్ళాము. అది ప్లాన్ చేసుకున్నాం అనమాట ఆ రోజుకి. ఇది చూడండి, బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడగానే చూసి ఓకే చెప్పేసి అడ్వాన్స్ అయితే ఇచ్చేసినాం అనమాట. ఆ డేట్కి ఈ టైంకి వస్తామని చెప్పేసి అన్నీ మాట్లాడుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ఎక్కడికంటే రిలయన్స్కి వచ్చామన్నమాట. నేనైతే నిజామాబాద్లో ఉన్నాను. నిజామాబాద్లో అన్నయ్య వాళ్ళతో షాపింగ్ చేస్తున్నాము. అప్పుడు సంక్రాంతి టైం కాబట్టి మొత్తం డెకరేషన్స్ వేసారనమాట. ఇప్పుడు నేనైతే వాచ్ తీసుకుందామని చెప్పేసి వచ్చాను. ఇంకా చూడడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం తీసుకోవాలి ఏంటి అనుకుంటుండే వాచ్ తీసుకుందాం అనుకుంటున్నాను, స్మార్ట్ వాచ్. ఇంకా సర్చ్ చేస్తున్నాం ఏది బాగుంది, ఏది ఇప్పుడు న్యూ మోడల్ ఏంటి అని చెప్పేసి అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. అట్లా అన్ని ఫ్యూచర్స్ అని చూసిన తర్వాత ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఒక 3 అనుకున్నాము. దాంట్లో అంటే కలర్స్ బాగాలేవు, కలర్స్ అవైలబుల్ లేవంట. ఇప్పుడు ఇంకా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము. లాస్ట్ చాలాసేపు ఆలోచించి కాల్స్ మాట్లాడి సజెషన్స్ తీసుకొని ఒకటైతే ప్యాక్ చేసుకున్నాము అనమాట. అది నచ్చుతుందో నచ్చదో తెలీదు. ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇది సర్ప్రైజ్ కాబట్టి ఇంకా నచ్చకపోయినా తీసుకోవాలి, ఇంకా తప్పదు. ఇక్కడైతే మా సార్కి డ్రెస్ తీసుకుంటున్నాము. కుర్తాస్ అయితే బాగున్నాయి, నాకు అది సెట్స్ బాగా నచ్చినాయి, కానీ అది వద్దన్నారు మా సార్. ఇంకా ఆయనకు నచ్చినవి తీసుకోమని అయితే చెప్పిన. సెలెక్ట్ చేసుకుంటున్నారు పాపం, ఏది తీసుకోవాలి ఏంటి అని. నేను ఏదైనా న్యూ మోడల్, న్యూ లుక్ అట్లా తీసుకో అని చెప్పి చూస్తున్నాము, కానీ ఏవి నచ్చట్లేవు. చూస్తా ఉన్నాడు. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఆ బాల్స్తో ఆడుకుంటున్నాడు. ఏవి ఉంచిన ఆయనకైతే నచ్చట్లేదు. ఇంకా సెలెక్ట్ చేస్తూ ఉన్నాం, నేను ఒకటి చూస్తూ ఆయన ఒకటి చూస్తూ అట్లా ట్రయల్ చేస్తూ ఉన్నాడు. ఇంకా సర్లే నీ సెలెక్షన్స్ ఏదో నువ్వు చూసుకొని ఫైనల్స్ అవ్వు అని చెప్పేసి నేను అట్లా బయటకు వచ్చాను అనమాట. ఇంకా నా షాపింగ్ చేస్తున్నాను అనమాట. నేనైతే షాంపూ తీసుకున్నాను, చాలా బాగుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి. మా వాడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, మంచిగా ఆడుకుంటున్నాడు వాడు. ఇంకా సెలెక్షన్ అవ్వలేదు. షర్ట్ అయితే ఒకటి వేసుకున్నారనమాట, ఓకే అని చెప్పేసి. ఇంకా ప్యాంట్ చూస్తున్నారు. ఫైనల్గా ఒకటైతే తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఫేస్ వాష్ తీసుకుంటున్నారు మా సార్. బయటకు ఎక్కడికైనా తీసుకొచ్చామంటే ఖచ్చితంగా మా వాడికి ఏదో ఒకటి కావాలని అల్లరి ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ బిల్ కౌంటర్ దగ్గర బిల్ అయితే వేస్తున్నాము డ్రెస్కి. మా సార్ షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఇప్పుడు నాదే ఉంది. నెక్స్ట్ నా షాపింగ్కే నాకు సెలెక్ట్ చేస్తున్నారనమాట మా సార్. కానీ అవేమో ఇంత పొడవు ఉన్నాయి, నేను ఇంతే పొట్టిగా ఉన్నా కాబట్టి నాకు ఏవి సెట్ అవ్వట్లేవు అవి. ఇంకా నీ ఇష్టం ఏది తీసుకుంటావో తీసుకో అని చెప్పేసి నాకే వదిలేసి నేను మమ్మీని కూడా తీసుకొచ్చాను అనమాట సెలెక్షన్కి. ఇంకా సెలెక్ట్ చేస్తూ ఉన్నాము అట్లా. ఇంకేది ఫైనల్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసినాము. వీళ్ళందరూ సర్ప్రైజ్ విజిట్ అన్నమాట. నాకు అసలు ఏం తెలియదు వీళ్ళందరూ వస్తురని. అయితే ఒకరికే చెప్పిన కేక్ తీసుకోమని, చిన్న ఏదో బలూన్స్ లాగా సెలబ్రేట్ చేద్దాము చిన్నగా అని చెప్పేసి. కానీ వీళ్ళు మాట్లాడుకొని నన్ను సర్ప్రైజ్ చేసిరనమాట. వచ్చే సంగతి నాకైతే చెప్పలేదు. ఇంకా హడావిడిగా టైం అయిపోతుంది, నాకేమో టెన్షన్ పెరిగిపోయింది, ఎట్లా ఏం చేద్దామని చెప్పేసి ఇంకా అందరం ఫాస్ట్గా బెలూన్స్ అయితే ఊదేస్తున్నాం. ఇంకా నాకు సర్ప్రైజ్గా వీళ్ళందరూ వచ్చారు కాబట్టి అదే డిస్కషన్ నడుస్తూ ఉంది. ఏంటి ఎట్లా వచ్చారు, ఎవరెవరు చెప్పుకున్నారు, ఎవరు ప్లాన్ చేసారు అదే అని చెప్పేసి మేము అదే డిస్కషన్ నడుస్తుంది అక్కడ. ఇంకా టైం చూసేసరికి అంటే 11:55 అయిపోతుంది, టైం అవుతుంది, తొందరగా కానివ్వండి అని చెప్పేసి నా హడావిడే ఎక్కుంది అక్కడ. ఇంకా మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటూ సర్లే టైం అయిపోయినా పర్లేదు, కేక్ కటింగ్ అయితే చేస్తాం కదా అని చెప్పేసి బెలూన్స్ అయితే పెట్టేస్తున్నాము.
ఏది ప్లాన్ చేయలేదు కాబట్టి ఏదో అట్లా స్టిక్ చేసేస్తున్నాం వాల్కి. నేను మామూలుగానే ఏవైనా కలర్స్ అని చెప్పేసి స్టిక్ చేసేస్తున్నాము. హడావిడిగా ఫాస్ట్గా టైం అయిపోతుంది అని చెప్పేసి స్టిక్ చేస్తున్నాము. స్టార్ట్ టు రివీల్ ద బర్త్డే పర్సన్ అనమాట. ఎవరిదో కాదు, మా సార్దే అనమాట. బర్త్డే బాయ్ ఈరోజు. ఇంక ఇవన్నీ ప్లాన్ చేసినాము. నెక్స్ట్ డే ఏంటి అనేది అసలు ఏ గిఫ్ట్లు ఇవ్వట్లేదు కదా, అంటే కొంచెం షాక్ అయ్యవచ్చు, ఇంకా మాకైతే తెలియదు. అట్లా చిన్నగా అయితే ప్లాన్ చేసినాము. కేక్ కటింగ్ చేస్తున్నాము అందరం కలిసి. ఇట్లా 1 by 1 అయితే కేక్ అయితే తినిపించడం అయిపోతుంది. ఇంకా పిల్లలతోనే టైంపాస్ అయిపోతుంది. సో అట్లా మెల్లిగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అట్లా కంప్లీట్ చేసినాము. ఇంకా చేస్తూ ఉన్నాం అన్నమాట. మనసున్న మా రాజు అన్నరా, పిల్లున్న మన నేస్తం చూడరా, అన్న పుట్టిన రోజు వేడుక, ప్రాణమైన ఇచ్చేటి కానుక, నరేష్ అన్నరా ప్రాణమిచ్చే దోస్తురా, స్నేహానికి ప్రాణమిచ్చే దిల్దారురా, నరేష్ అన్నరా ప్రాణమిచ్చే దోస్తురా, స్నేహానికి ప్రాణమిచ్చే దిల్దారురా, మనసున్న మా రాజు అన్నరా. నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగినాయి అన్నమాట. ఇంకా కేక్ అందరం తినిపించేసిన తర్వాత మార్నింగ్ ప్లాన్ వేసుకున్నాము, ఎక్కడికైనా వెళ్దామా, టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సడన్ ప్లాన్ అనమాట. అసలు మాకు అసలు టెంపుల్ ప్లాన్ లేదు, కానీ టెంపుల్ ప్లాన్ వేసుకున్నాం. ఎక్కడికంటే సారంగపూర్. ఇంకా పొద్దునే లేచి ఇంతమందికి స్నానాలు, రెడీ అవ్వడం, పిల్లలకి రెడీ చేయడం చాలా లేట్ అయింది. అసలు ఎప్పుడో 7, 8కి అట్లా వెళ్దాం అనుకున్నాం. 9:30, 10 అయిపోయింది అసలు అక్కడనే. ఇంకా సారంగపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము, హనుమాన్ టెంపుల్కి. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది. నిజామాబాద్ నుంచి మనకు 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒక కార్లో పట్టాం కాబట్టి 2 వెహికల్స్ అయితే తీసుకెళ్తున్నాం. మా ముందు ఒక కార్ వెళ్తుందా, బ్లూ కలర్ కార్. మేమైతే చేంజ్ చేసుకుందాం, పిల్లలు మా కార్ ముందు అని అంటే ఏదో కొంచెం టైంపాస్ టెంపుల్ వచ్చేసరికి అని చెప్పేసి అట్లా కొంచెం ఫన్నీ టైప్లో వెళ్తున్నాం అనమాట, నువ్వు ముందా నేను ముందా అని. ఈ సారంగపూర్ టెంపుల్ చాలా పాతది, పురాతనమైనది అండ్ చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇది 400 సంవత్సరాల క్రితం దేవాలయం ఇది. అక్కడ మొత్తం చూస్తుంటే గుడి అంతా ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. అక్కడ మొత్తం అడవే ఉండేదన్నమాట. నిజామాబాద్ని ఇందూర్ అనేవాళ్ళు. ఇందూర్ నుంచి వచ్చి బ్రాహ్మణులు ఇక్కడ తపస్సు చేస్తుండగా టైంలో సమర్థ రామదాసు స్వామి
మీరేం చేస్తున్నారు అని అడిగితే వర్షం పడట్లేదు, మాకు వర్షాలు అసలు లేవు అని చెప్పేసి అంటే ఆ స్వామి కూడా అక్కడ 11 రోజులు తపస్సు చేశారనమాట. అప్పుడు ఈ సమర్థ రామదాస స్వామి హనుమంతుడికి భక్తుడు అనమాట. అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమైన వెంటనే వర్షాలు స్టార్ట్ అయినాయి, ఫుల్ హెవీ రెయిన్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇవన్నీ పాదాలన్నమాట. వాటికి గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు నిర్మించారు. పిట్టాదిపతులతో వచ్చిన వారి పాదాలన్నమాట అవి. ఆ పాదాలను చిన్న చిన్న గుళ్ళుగా నిర్మించారనమాట. మేమైతే ఫస్ట్ నవగ్రహాల పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ నవగ్రహాల పూజ చేసుకొని తర్వాత మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి అర్చన చేయించుకుందాం మా సార్ పేరు మీద అని చెప్పేసి ఫస్ట్ పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గజస్తంభం ఎక్కడైనా సరే సన్నగా ఇత్తడి లేదా రాగితో నిర్మిస్తారు. ఇక్కడ రాతితో కట్టారనమాట. ఎందుకంటే ఆ టైంలో ఇసుక, సిమెంట్ అవన్నీ లేవు కాబట్టి రాతితో నిర్మించారు అది. ఇక్కడ శ్రావణ మాసంలో జాతర ఉంటుందన్నమాట, చాలా బాగా జరుగుతుంది. హనుమాన్ జయంతి చైత్ర పాడ్యమి 21 రోజులు కానీ 41 రోజులు కానీ జపం చేస్తారనమాట. వాళ్ళకి ఏ కోరికలు ఉన్నా అంటే ఇంట్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి బెనిఫిట్స్ అంటే చాలా మంచి జరుగుతుంది అన్నమాట. టెంపుల్ అయితే అసలు చాలా బాగుంది, అసలు పీస్ఫుల్గా ఉంది. మాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే ఇంకా ప్రదక్షిణలన్నీ కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయలు కొట్టేద్దామని చెప్పేసి వచ్చినాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన వాటర్ కూడా ఎవరు తాగరనమాట, అక్కడనే స్వామికి పోసేస్తారు, తాగరు, ఇంకా అట్లనే వదిలేస్తారనమాట. ఇక్కడ గుడి పైనుంచి చూస్తే మొత్తం సారంగపూర్ మొత్తం కనిపిస్తుంది అనమాట. పైనకి వెళ్ళాలి, మాకు అంత టైం లేదు, ఇంటికి వెళ్ళి ఇంకా పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా తొందర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కిందనే మొత్తం తిరిగినాం అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా పైనకి చూడలేదు, ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి వీలు చేసుకొని వెళ్ళాలి. అసలు ఇక్కడ మీరు చూసినట్టయితే స్వరంగ మార్గం ఉందన్నమాట. అది మొత్తం అడవి ఉంటుండే కాబట్టి ఇప్పుడు అంటే ఆ స్వరంగ మార్గాన్ని ఇప్పుడు క్లోజ్ చేసిరంట. అప్పుడు బ్రాహ్మణులు ఇందూరు నుంచి అంటే నిజామాబాద్ నుంచి ఈ గుడికి వచ్చి పొద్దున్నే పూజలు చేసుకునే వాళ్ళంట. ఎందుకంటే స్వరంగ మార్గం ఇప్పుడు క్లోజ్ చేసిరు, కానీ అక్కడ నుంచి చూస్తే మనకు తెలుస్తుంది. అక్కడ మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు ఎంత పెద్ద విశాలంగా ఉందో, నిజంగా మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంది. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మీకు ఈ టెంపుల్ గురించి ఇంకా ఏమైనా తెలిసి ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మా వాళ్ళు అయితే వెనకాల కాయిన్స్ అతకబెడుతున్నారనమాట. ఇక్కడ ఏదైనా మనం కోరికలు కోరుకొని అక్కడ అతకబెడతారు. ఇక్కడ వెనుక ఇవి సమర్థ రామదాసు యొక్క పాదాలు అన్నమాట. ఇక్కడ వెనుకున్నవి ఇవి 400 సంవత్సరాల క్రితం అన్నమాట. వారు స్వర్గస్థులు అయిన తర్వాత వారి యొక్క జపమాలను ఇక్కడ పెట్టి పాదకులను నిర్మించారు. ఇప్పటి వరకు 14 మంది మఠాధిపతులు ఇక్కడ మఠాధిపతులుగా స్వీకరించడం జరిగిందనమాట. చివరిగా దినకర స్వామీజీ గారు మఠాధిపతిగా ఒక 2 సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ శ్రీ రామచంద్ర స్వామీజీ ప్రజెంట్ మఠాధిపతిగా ఉన్నారనమాట. ఆయన ఇందూరులో అంటే నిజామాబాద్ ధర్మపురిలో పెద్ద రామ మందిర్లో ఉంటారు. అక్కడ తనే చూసుకుంటారనమాట. ఇట్లా సమర్థ రామదాసు యొక్క మఠాలు అంటే 8 ఉంటాయన్నమాట. ఒకటి తుంజిని హనుమాన్ టెంపుల్, జుక్కల్ రామ్ మందిర్, కందకుర్తి రామ్ మందిర్, ఎడుపల్లి రామ్ మఠం, గోవూర్ రామ్ మఠం, బ్రహ్మపురిలో ఉన్న పెద్ద రామ్ మందిర్, సారంగపూర్లో ఉన్న హనుమాన్ టెంపుల్. అంటే ఈ విధంగా 8 రామ మఠాలు ఉన్నాయి. ఈ విధంగా భారతదేశంలో సమర్థ రామదాసు యొక్క మఠాలు 32,000గా ఉన్నాయన్నమాట. ఇది నాకు తెలిసిన గుడి యొక్క ప్రాముఖ్యత. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని మంచిగా పీస్ఫుల్గా దర్శనం చేసుకొని మంచిగా మొక్కుకొని వచ్చామన్నమాట. ప్రసాదాలు అయితే తీసుకున్నాము. నాకైతే ఈ కొంచెం తెలుసు అన్నమాట, తెలిసినంత మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇంకేమైనా ఈ దేవాలయం గురించి తెలిసి ఉంటే నాతో అయితే షేర్ చేసుకోండి, ప్లీజ్ కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఈరోజు మా సార్ బర్త్డే అయితే ఇట్లా చేసుకున్నాం అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది టెంపుల్కి రావడం, అంటే ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు తెలిసినంత అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. దిస్ ఇస్ ద టెంపుల్ వీడియో. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఆగండి, ఇంటికి వెళ్ళిపోతున్నాం అనగానే వీడియో అయిపోయింది అనుకోకండి. బర్త్డే పార్టీ చేసుకోవాలి కదా, సో పార్ట్ 2 ఉంది దీనికి. వెయిట్ ఫర్ పార్ట్ 2. ఓకే, బాయ్.